దొంగలీలు మొత్తం. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం తెలుసా నీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టి వేరే మంది చంపినటువంటి చరిత్ర ఉంది ఇందిరమ్మ రాజ్యం. రేవంత్ రెడ్డి ఓడిపోతే పడగొట్టి చెప్తాను, రేవంత్ రెడ్డి ఓడిపోతుంది. ఎవరు ఒక్క సంవత్సరం ఇప్పుడు పెట్టవను ఎలక్షన్లు ఇప్పుడు పెట్టవను ఎమ్మటే ఓడిపోతారు. ముగ్గురు మంత్రులు దొంగలు. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పాను. మేము అనుకుంటున్నాం, మేము భావించినాం. తుమ్మల నాగేశ్వర గారు మంత్రి మహానుభావుడు, అందరికి సాంకేతిక డెవలప్మెంట్ మంత్రి అనుకున్నాం. కానీ కాదు, పేదల పొట్ట కొట్టి పేదల్ని ఇప్పుడు అన్యాయం చేసి నిలువలో కూల్చిండు. ఇది భూదాన భూమి కాదా? ఇది భూదాన భూమి కాకపోతే చెప్పొచ్చుగా, 8 ఏళ్ల కన్నా చెప్పొచ్చుగా మమ్మల్ని. భూమి లేని వాళ్ళకి భూమి ఎత్తవారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఇది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే ప్రజలు పాలన చేసే, ప్రజలే పాలన చేయాల. మేము ప్రజల పాలన చేస్తున్నాం. రౌడీలని గుండాలను తీసుకొచ్చి ఒక మహిళని అక్రమంగా తలకాయ పగల కొట్టుకు చంపారు. అర్ధరాత్రి వచ్చి కూల్చారు సార్. మా ఇల్లు గొల్లైపోయినాయి, మా అన్ని సామాన్లు గొల్లైపోయినాయి, మా ఫ్రిడ్జ్లు కూలర్లు టీవీలు ఎక్కడికెక్కడ గొల్లైపోయినాయి. లక్షల ఆస్తి నష్టం జరిగింది. మాకేమని ఇచ్చారు అంటే మనిషి జీవించే హక్కు లేదా? ప్రాథమిక హక్కు లేదా? మేము మనుషులం కావా? మేము భారతీయులం కావా? మేము ఖమ్మం జిల్లా వాసులం కావా? మేము తెస్తాం. ఖమ్మం జిల్లాలో ఈ ఓట్లు ఉన్నాయని మేము చూపిస్తాం. అంటే మా ఓట్లు ఎప్పుడు కావాలి? కబ్జాలు కావాలి. వాళ్ళకి వేలకు వేల లక్షల ఎకరాలు కావాలి. వాళ్ళు అయితే ఆక్రమించుకోవచ్చు. ఆక్రమించుకొని ఈ పోలీసు తొత్తులు వాళ్ళకి దొంగలుగా వాళ్ళ కాపలా కాస్తారు, ఎస్కాట్ కాస్తారు. వాళ్ళ భూములకు రక్షణ ఉంటుంది. కానీ మా పేదలకు మాత్రం నిర్దాక్షిణ్యం కూర్చారు.